దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఒక్కొక్కసారి ఒకవేళ అది అర్థం కాకపోవచ్చు. అందుకని ఒకసారి అర్థం కాకపోయినా 2-3 సార్లు వింటే అది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క లేఖనాన్ని ఈ దినాన్న చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నా. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. చాలు. ఈ వచనములో ఈరోజు మనం ధ్యానించబోతున్న వాక్యం కెరూబుల యొక్క శ్రేష్టమైన లక్షణాలు లేక శ్రేష్టమైన కార్యాలు. కెరూబులను గూర్చి నేర్చుకోబోతున్నాం. కెరూబు అంటే ఏమిటి అసలు, అది ఎలాగుంటుంది, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, దేవుడు దానిని ఎలా సృజించాడు, దానిని గూర్చి మనం ఏం పాఠం నేర్చుకోవాలి అనేది ఈ మధ్యాహ్నం మనం విందాం. ఈ ఒకవేళ దినమున అవ్వకపోతే ఆదివారం కూడా ఈ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరమైన మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్ములను ప్రేమించి ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు ప్రభు. మీకు స్తోత్రం. ఈ సమయములో మీ దాసునిగా వాక్యం వింటున్న ప్రజలకును మీకును మధ్య నిలబడి ఉన్నాను. నన్ను మరుగుపరచండి. మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములో దావీదు రాజైన తరువాత రాజభవనములో ఉంటున్నప్పుడు దేవుని మందసమును గూర్చి ఆలోచించాడు. దేవుని మందసం అప్పటికి 20 సంవత్సరాలుగా కిర్యత్యారీము వాడైన అబీనాదాబు ఇంట్లో ఉంటుంది. ఆ మందసాన్ని గూర్చి ఎవ్వరు కూడా పట్టించుకోలే. మందసాన్ని గూర్చి ఆలోచించిన వారెవ్వరు కూడా లేరు. అయితే దావీదు రాజైన తరువాత ఎందుకో దావీదుకి మందసాన్ని గూర్చిన ఆలోచన వచ్చింది. చూడండి వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనములు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. బాగా గమనించాలి. దేవుని లేఖనములో ఏ మందసమైతే ఇశ్రాయేలీల మధ్యన ఉండాలి, దానిలో నేనుండి మీతో మాట్లాడతాను అని దేవుడు మాట్లాడాడు. ఆ మందసాన్ని
ఇశ్రాయేలీలు వదిలేశారు 20 సంవత్సరాలు. మందసం భూమి మీదే కాదు, పరలోకములో కూడా మందసం ఉంది. పరలోకములో కూడా మందసం ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరువబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడిను. చాలు. నిబంధన మందసం లేక మందసం అని దాన్ని పిలుస్తారు. ఇది పరలోకములో కూడా దేవుని ఆలయములో ఉంది. ఇశ్రాయేలీల మధ్యన ప్రత్యక్ష గుడారములో ఉండేది. అయితే ఇప్పుడు అది కిర్యత్యారీము వాడైన అబీనాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు ఉండిపోతే, దావీదు రాజైన తరువాత అతడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటుంటే అతనికి ఆలోచన వచ్చి మందసం తీసుకునొచ్చి యెరూషలేములో పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది. ఆలోచన మంచిదే, కానీ దాన్ని తీసుకొచ్చేటువంటి విధానమే చెడ్డ పని చేశాడు దావీదు. బాగా గమనించాలి. దేవుని చిత్తమైతే ఈ వాక్యం అయిన తర్వాత నెక్స్ట్ పీరియడ్లో దావీదు చేసినటువంటి పాపాలు అనబడుతున్న వాటిని మనం ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దావీదు అసలు ఏ పాపాలు చేశాడు, ఏ రీతిగా చేశాడు, ఎందుకు చేశాడు, వాటి వల్ల నష్టం ఏమొచ్చింది, ఏం పోగొట్టుకున్నాడనే విషయాలు మనం ధ్యానిస్తాం. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే దావీదు బత్షెబా విషయంలో ఒక్కసారి పాపం చేశాడు అనుకుంటారు. ఒక్కసారి కాదు, చాలాసార్లు తప్పు చేశాడు దావీదు. ఇప్పుడు ఇక్కడ కూడా చేసినటువంటి 2 విషయాలు నేను జ్ఞాపం చేస్తాను. మందసం తీసుకుని రావాలి, యెరూషలేములో పెట్టాలి అన్న ఆలోచన మంచిదే. అయితే మందసం తీసుకురావాలి అనంటే దేవుడు ఒక కట్టడ పెట్టాడు. దానిని లేవీయులైన యాజకులు భుజం మీద తప్ప వేరే ఏ గోత్రం వారు దాన్ని ముట్టుకోకూడదు. ఏ గోత్రం వారు దాన్ని తీసుకురాకూడదు. ఏ గోత్రం వారు దాన్ని మొయ్యకూడదు. ఈ సంగతి దావీదుకు బాగా తెలుసు. కానీ దావీదు ఏం చేశాడు? యాజకులను ఎవరిని పిలవలే, 30,000 మంది శూరులు వేసుకుని బయలుదేరాడు. అంటే నేను రాజుని, నాకెంతమంది బలగముంది, నా యొక్క శూరులు మందసాన్ని తెస్తున్నాం చూడండి అని బడాయి కొరకు బయలుదేరాడు. అది దేవునికి చాలా బాధ వేసినటువంటి కార్యం అది. సరే, 30 మంది శూరులు వెళ్ళారు. పని వారిలో ఒక 1/2 డజన్ మందినైనా లేవీయులను తీసుకెళ్ళి మీరు మందసాన్ని బొయ్యండియా భుజం మీద పెట్టి మేము వెనకాల నిలబడతాం అని అనాలి. అనుకోకుండా ఒక క్రొత్త రూల్ తీసుకొచ్చాడు. క్రొత్త బండి చేయించి దాని మీద తీసుకురావాలని తయారయ్యాడు. మందసం భుజం మీద మొయ్యాలి కానీ బండి మీద పెట్టకూడదు. అది వాక్యానికి విరుద్ధమైన పని. మందసం భుజాల మీద లేవీయులు మొయ్యాలి, యాజకులు మొయ్యాలి. అది దేవుడు పెట్టినటువంటి విధానం. అయితే ఇప్పుడు దావీదు వాక్యము ఎరిగి కూడా తప్పు చేస్తూ ఉన్నాడు. మనలో చాలామంది ఎరిగి కూడా తప్పు చేస్తారు. దానివల్ల నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒక రోజున దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే దేవుడు ఏమని మాట్లాడాడో ఒక్కసారి చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము నుండి, బెల్షాజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. జాగ్రత్తగా గమనించాలి. బెల్షాజరు, ఈ సంగతంతా కూడా నువ్వు ఎరిగి ఉన్నావు, నీకు తెలుసు. కానీ ఎరిగి కూడా నీవు
పరలోకమందున్న ప్రభువు మీద హెచ్చించుకోవడానికి నీ మనస్సుని అణుచుకోలేదు అంటాడు. అంటే బెల్షాజర్ ఏం చేశాడు అంటే ఎరిగి ఎరిగి తప్పు చేశాడు. ఎరిగి ఎరిగి తప్పు చేశాడు. ఈ రోజున తప్పు చేస్తున్న వాళ్ళందరూ, పాపం చేస్తున్న వాళ్ళందరూ ఎరగనోళ్ళ, వాక్యం ఎరగని వాళ్ళ, ఏనాడు గుడికి రానోళ్ళ, ఏనాడు దేవుని మాట విన్నోళ్ళ అంటే దేవుని మాట వింటున్నవారే, దేవుని మాట వింటున్నవారే, ప్రార్థనకు వస్తున్నవారే, అనేక సార్లు దైవజనుని చేత గద్దించబడిన వారే అయినను ఎరిగి మనస్సుని అణుచుకోలేక వారు తప్పు చేస్తూ ఉన్నారు. దావీదుకి లేఖనం తెలవదా? యాజకులు మాత్రమే దానిని మొయ్యాలని, యాజకులు ఏమంటే దాన్ని తీసుకురావాలని, మందసం అనేది భుజముల మీద మొయ్యాలి. ఎందుకో తెలుసా? దేవుడు మందసములో ఉంటాడు. ఆ మందసాన్ని యాజకులు మోస్తూ ఉంటే అద్భుతమైన కార్యం జరుగుద్ది. ఏం కార్యం జరుగుద్ది చెప్పనా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎరుకోను దాటేశారు. యోర్దాన్ దగ్గరికి వచ్చారు. కనాను కనపడుతుంది. యోర్దాన్ దాటితే కనాను బార్డర్లోకి అడుగుపెట్టేస్తారు. అయితే యోర్దాను కోతకాలం, అది గోధుమల కోతకాలం, కాలం వదిలేశారు. యోర్దాను నది పొంగి పొర్లిపోతా ఉంది, గట్లు పొర్లిపోతా ఉన్నాయి. అడుగు పెడితే చుట్టబెడి తీసుకెళ్ళిపోద్ది ఎవరినైనా సరే. అంత భయంకరమైన ఒడిగా వచ్చేస్తుంది నీరు. ప్రభు అంటాడు యెహోషువతో, ఆ యోర్దాను మీరు దాటాలంటే యాజకులను మందసం భుజం మీద పెట్టుకుని దానిలో దిగమనన్నాడు. ఓ ప్రక్కన కళ్ళ ముందు యోర్దాను పొంగి పొర్లుతుంది, కెరటాలేస్తా ఉంది. ఎవడు అడుగు పెడితే వాడిని తీసుకుపోయేటట్టుకుంది. కానీ దేవుడు అంటాడు, యాజకులను భుజం మీద మందసం పెట్టుకుని దిగమని దానిలో అన్నాడు. యాజకులారా, దేవుడు ఇలా అన్నాడు అంటే యాజకుడు, ఏమయ్యా మోషే, ఏమనుకున్నావు? దానిలో అడుగు పెడితే ఉర్రవడుందయ్యా, పట్టుకుపోద్దయ్యా, పైగా భుజం మీద మందసం పెట్టుకోమంటున్నావు, బొరు పెట్టుకోమంటున్నావు, బొరు పెట్టుకుని దాంతో దిగడం మామూలు సంగత అని వాళ్ళు ఏం మాట్లాడాల. అలా అన్నాడు దేవుడు. రైట్, భుజం మీద పెట్టుకున్నారు, అలా అడుగు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళ అరికాలు యోర్దాను తాకిందో యోర్దాను ఎగువ దిగువ నీళ్లు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం. యోర్దాను నీళ్లు ఆగిపోయి ఎడారిగా ఆరిన నేల కనపడితే ఈ యాజకులు వెళ్ళి యోర్దాను మధ్యలో నిలబడ్డారు. సుమారు ఆనాడు 20 లక్షల మంది యువతల నుండి అవతలకి దాటెళ్లే వరకు వాళ్ళు అలాగే నిలబడ్డారు, మందసాన్ని భుజం మీద పెట్టుకుని. యాజకుడు మందసాన్ని భుజం మీద పెట్టుకుని నిలబడితే అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడన్న సంగతి దావీదుకు తెలుసు. అయినా కూడా దావీదు కొత్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. కొత్త ప్రయోగానికి నాంది పలికాడు. కొత్త బండిని చేయించి దాని మీద మందసాన్ని పెట్టి తీసుకురావాలి అని వస్తుంటే నాకోను కళ్ళం దగ్గరికి వచ్చేలకి ఎద్దు నడుస్తుండగా కాలు జారింది. ఎద్దు అలా ముందుకు పడబోతే ఆ బండి మీద ఉన్న మందసం అనే పెట్టి జారిపోతూ ఉంటే ఉజ్జా అనబడుతున్నటువంటి అతను చెయ్యి అడ్డం పెట్టాడు. చెయ్య ఎప్పుడైతే మందసాన్ని తాకిందో దేవుని కోపం రగులుకుని అసలే రగిలిపోతా ఉన్నాడు దేవుడు లోపల. ఎందుకంటే భుజం మీద మొయ్యవలసిన మందసం పెట్టి బండి మీద ఎట్టారని అప్పటికే రౌద్రుడై ఉన్నాడు. ఎప్పుడైతే తాకాడో అక్కడ మొత్తాడంతే, వెంటనే ఉజ్జా అక్కడ పడి చచ్చిపోయాడు. ఇక్కడ ఆ మనుషుడు చచ్చిపోవడానికి కారణం ఎవరో తెలుసా? దావీదే. ఆ మనుషుడు మరణించడగల కారణం దావీదే. దావీదు క్రమం ప్రకారం మందసము తీసుకుని వస్తే, దావీదు క్రమం ప్రకారముగా నడిచి ఉంటే, దావీదు పులార క్రమం ప్రకారముగా ప్రవర్తించుంటే ఉజ్జా అనబడుతున్న వ్యక్తి మరణించడు. ఉజ్జా అనబడుతున్న వ్యక్తి మరణించడు. ఈ రోజున మనం క్రమముగా నడిస్తే, మనము పులారా లేఖనానుసారముగా నడిస్తే మన వల్ల ఎవరు నష్టపోరు, మన వల్ల ఎవరు నష్టపోరు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ఉజ్జా అనబడుతున్నటువంటి ఈయన వాళ్ళింట్లోనే 20 సంవత్సరాలు మందసం ఉంది. 20 సంవత్సరాలు మందసం ఉంది. మందసం 20 సంవత్సరాలున్నా ఏనాడు కీడు జరగల.
కానీ దావీదు చేసిన పొరపాటు వల్ల ఆ ఉజ్జా అనబడుతున్న వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు ఆ మందసాన్ని దావీదు తీసుకురావాలనుకున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, కెరూబుల మధ్య నివాసము చేయుచున్న యెహోవా అంటాడు. అనగా ఇప్పుడు మందసము పైన కెరూబులు ఉన్నాయి, కెరూబుల మధ్యలో ఈయన నివాసం చేస్తున్నాడు, ఈయన నివాసము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి. కెరూబులు అంటే అసలు ఏమిటి? కెరూబులు అనేవి పరిశుద్ధ గ్రంథములో మనకు దేనికి సూచనగా వాడబడ్డాయి, లేక ఎక్కడెక్కడ మనకు దశులవుతాయి అనేవి జాగ్రత్తగా విందాం. కెరూబు అనగా బలము కలిగినది అని అర్థం. కెరూబు అనగా బలము కలిగినది. పరలోకమందు కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఈ దూతలలో 2 విధములైనటువంటి దూతలు ఉన్నట్లుగా మనకి వాక్యం బోధిస్తుంది. ఒకటి కెరూబులు, రెండవది శరాపులు. శరాపులను మహాదూతలు అంటారు. శరాపులను ఏమంటారు? మహాదూతలు అంటారు. జాగ్రత్తగా గమనించాలి. శరాపులు అనేవి మహాదూతలు అంటారు, కెరూబులు అనేవి బలము కలిగిన దూతలు. అయితే కెరూబులలో 2 కేటగిరీస్ ఉన్నారు. కెరూబులలో 2 కేటగిరీస్ ఉన్నారు. ఒకటి మామూలు దూతలు, 2 ప్రధానత్వము కలిగిన దూతలు. ప్రధానత్వము కలిగిన దూతలు వేరు, మామూలు దూతలు వేరు. ప్రధానత్వపు దూతలకి మామూలు దూతలకి ఏమిటి తేడా అంటే రెక్కలు తేడా. ప్రధానత్వం కలిగిన దూతలు, అధికారము కలిగిన దూతలకు 6 రెక్కలుంటాయి. సెరూపులకు కూడా 6 రెక్కలుంటాయి. ప్రధాన కెరూబులకు కూడా 6 రెక్కలుంటాయి. అయితే సామాన్యమైన మామూలు దూతలకు 4 రెక్కలే ఉంటాయి. ప్రతి రెక్క కింద ఒక మానవ హస్తము లాంటి చెయ్యి ఉంటుంది. ప్రతి రెక్క కింద చెయ్యి ఉంటుంది. బాగా గమనించాలి. ప్రతి రెక్క కింద చెయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు మామూలు కెరూబు 4 రెక్కలతో ఉంటుంది, ప్రధాన కెరూబు 6 రెక్కలతో ఉంటుంది. సెరూపులకి 6 రెక్కలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే దేవుని సింహాసనమునకు పైగా ఎగురుతూ ఉంటాయి. ఎగిరేటప్పుడు 6 రెక్కల్లో 2 రెక్కలతో, పైనున్న 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటాయి, 2 క్రిందున్న రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, మధ్యలో ఉన్న రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడని దేవునిని ఆరాధిస్తూ ఉంటాయి. ఇవి సెరూపులు. చూద్దాం వాక్యాన్ని. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనము నుండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనము నుండి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2టితో తన కాళ్లను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. అంటే 6 రెక్కలలో 2 ముఖం కప్పుకున్నాయి, 2తో కాళ్ళు కప్పుకున్నాయి, 2టితో ఎగురుతూ ఆరాధన చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మామూలు కెరూబులకి 4 రెక్కలే ఉంటాయి కదా. ఇవేం చేస్తాయి అంటే 2 రెక్కలు ఇలా పైకి చాపుంటాయి, 2 రెక్కలు పైకి చాపుతాయి, 2 రెక్కలతో ఒళ్ళంతా కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఒళ్ళంతా కప్పుకుంటాయి. కెరూబులకు సెరూబులకు తేడా ఉంది. తేడా ఉంది. కెరూబులు 4 రెక్కల్లో 2 రెక్కలతో ఒళ్ళంతా దేహము కప్పుకుంటుంది, 2 రెక్కలు పైకి చాపుంటాయి, 2 రెక్కలు పైకి చాపుంటాయి. అయితే చాపిన ఈ రెక్క
అవతల ఉన్నటువంటి దూత రెక్క రెండూ కలిసి ఉంటాయి. అంటే రెక్కలో రెక్క ఏమండి కలిసి ఏకత్వం కలిగి ఉంటాయి. కనుక జాగ్రత్తగా గమనించేద్దాం. ఇప్పుడు కెరూబును గురించి మనం ధ్యానించబోతున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో కెరూబు అనబడుతున్నవి 4 సందర్భాల్లో మనకు కనపడతాయి. 4 సందర్భాల్లో కెరూబులు కనబడతాయి. ఎక్కడ కనబడతాయి అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా ఏదేను తోట దగ్గర తూర్పు దిక్కున కావలి పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని లేఖనములో ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు, పాపి అయ్యాడు. పాపి అయిన మనుష్యుడు ఒకవేళ వెనక్కొచ్చి జీవవృక్ష ఫలము తింటాడేమో, తింటే ఇక నిరంతరం పాపిగానే ఉండిపోతాడు. తనని పరిశుద్ధుడుగా మార్చే అవకాశం ఉండదు. గనుక ఈ ఫలము తిననీయకుండా, వెనక్కి రాకోకుండా కావలి ఉంచాలని దేవుడు కెరూబుని ఆ యొక్క ఏదేను తోట దగ్గర జీవవృక్షానికి వెళ్ళే మార్గములో తూర్పు వైపున ఆయన కావలి ఉంచాడు. తూర్పు వైపున ఆయన కావలి ఉంచాడు. ఒకటి. రెండవది, మనకు ఎక్కడ కనపడుతుంది ఈ యొక్క కెరూబు అంటే, ప్రభువు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే, నేను ఇశ్రాయేలీల ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాను గనుక నా కొరకు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ గుడారాన్ని ఏర్పాటు చేయండి. ఆ గుడారములో అతి పరిశుద్ధ స్థలములో మందసం అనేది చెయ్యండి. ఆ మందసము పైన 2 దూతలను, కెరూబులను మీరు చేయాలి. ఒకదాని రెక్క ఒకదానికి తగులుతూ ఉండాలి. కనుక మందసము పైన కరుణాపీఠము, కరుణాపీఠము పైన కెరూబులను చేయాలని దేవుడు మాట్లాడితే, మోషే శ్రేష్టమైన బంగారము చేత కెరూబుల రూపము కలిగిన దూతలను చేసి కరుణాపీఠం మీద వాటిని ఉంచాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 25:18. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. చాలు, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మందసము మీద కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠము మీద నకిషీ పనిగా చేయబడిన 2 బంగారపు దూతల స్వరూపములు, కెరూబు స్వరూపములు చేయాలి. మూడవది, ఎక్కడ కెరూబు మనకు కనబడుతుంది అంటే, ఈ ప్రత్యక్ష గుడారం తెరలతో వేయబడింది గనుక ఈ ప్రత్యక్ష గుడారానికి 10 తెర్రలుంటాయి. ఈ 10 తెర్రల మీద నీలి రంగు దారముతో, ధూమ్రవర్ణపు దారముతో అల్లిక పనిలాగా కెరూబులను చేసి ఆ తెరలను వేలాడ తీయమని చెప్పాడు. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 26:1. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబుల గలవిగా చేయవలెను. చాలు. అనగా నీలి రంగు ధూమ్ర వర్ణములు కలిగినటువంటి దారముతో విచిత్రమైనటువంటి పనిగా చిత్రకారుడి చేత దానిని చేయించాలన్నాడు. ఒకటి, కెరూబులు మనకి ఏదేను తోట దగ్గర కనపడతారు. రెండవది, మందసం మీద కనపడ్డాయి. మూడవది, ప్రత్యక్ష గుడారము యొక్క తెరల మీద కనపడ్డాయి. నాలుగవది,
సొలొమోను మహారాజు మందిరము కట్టినప్పుడు ఆ గోడల మీద, వాటి యొక్క తలుపుల మీద కొన్ని రూపకాలు చెక్కించాడు. చూడండి వాక్యాన్ని, రాసుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 23 నుండి 25 వరకు. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించను. చాలు, ఇక మిగతాది మీరు ఇంటికాడ చదువుకోండి, జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనకి పరిశుద్ధ గ్రంథములో ఒలీవ కర్రతో చేయబడిన కెరూబుల యొక్క ఆకారాలు కనబడ్డాయి. దారముతో పేని చిత్రకారుని పనిగా చేయబడిన కెరూబులు కనపడ్డాయి. బంగారముతో చేయబడిన కెరూబులు కనపడ్డాయి. పరలోకము నుండి దేవుడు కావలి ఉంచగా జీవవృక్షము దగ్గర కావలి ఉన్న కెరూబులు మనకు కనపడ్డాయి. రైట్, ఇప్పుడు కెరూబు అనేది అసలు ఎక్కడ ఉంటుంది, దాని ఆకారం ఏమిటి, దాని వాతావరణం ఏమిటంటే, కెరూబులు అనబడుతున్నవి మండుచున్న అగ్నిగోళములో ఉంటుంది. మండుచున్న అగ్నిగోళములో ఉంటుంది. అంతేకాదు, ఆ మండుచున్న అగ్నిగోళం అపరంజి కరిగి బయటకు వస్తే ఎలాగుంటుందో దాని యొక్క రూపం అలాగుంటుంది. ఈ యొక్క కెరూబులు చూస్తూ ఉంటే అగ్ని జ్వాలల వలెను, దివిటీల వలెను కనబడుతుంటాయి కెరూబులు. చూడండి వాక్యం ఒకసారి చూద్దాం, అవి ఎంత భయంకరంగా ఉంటాయో. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజిది వంటిది ఒకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. బాగా గమనించాలి, నాకు ఒక గోళము కనపడుతూ ఉంది, రౌండ్గా ఉన్నది. అది ఎలాగుంది అంటే కరుగుతూ ఉన్నటువంటి అపరంజి వలె ఉంది. అంటే అపరంజి అంటే ఇత్తడి కరుగుతూ ఉంటే ఎలాగుంటుందో బంగారపు ఛాయలో, అలాగున మండుచున్న ఒక గోళము కనబడుతుంది. దానిలో 4 జీవుల రూపము గల ఒకటి నాకు కనపడుతుంది అంటాడు. అది ఎలా ఉంటుంది? 13వ వచనం. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ రూపాలు ఎలా ఉంటాయి అనంటే, మండుచున్న దివిటీలు ఎలాగుంటాయో, ఏమండి ఆ యొక్క అగ్ని ఎలాగుంటుందో అలాగున ఆ యొక్క కెరూబులు ఉంటాయి. అయితే కెరూబుకి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? ఈ కెరూబుల గురించి మనం ఏం నేర్చుకోవాలో చెప్పే ముందు దానికి ఉన్న ప్రత్యేకతలను నేను జ్ఞాపకం చేస్తున్నా, గమనించాలి. కెరూబు యొక్క విధానం ఎలాగుంటుందంటే, దానికి 4 వైపులా ముఖం ఉంటుంది. 4 వైపులా ముఖం ఉంటుంది. అంటే ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉంటాయి. తల ఒక్కటే కానీ ముఖములు 4 చతుర్ముఖములు కలిగింది. చతుర్ముఖములలో ఎదురుగా కనబడే ముఖం మనుష్యుని ముఖం, ఆ తరువాత సింహం ముఖం, ఆ తరువాత దూడ వంటి ముఖం, ఆ తరువాత పక్షిరాజు లాంటి ముఖముగా 4 ముఖాలు 4 దిక్కులు చూస్తున్నట్లుగా దానికి 4 రూపాలు ఉంటాయి. చూడండి వాక్య గ్రంథాన్ని ఒక్కసారి చూద్దాం మనం. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఎహెజ్కేలు 1:10. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటిది, కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4
పక్షిరాజు ముఖము వంటి ముఖములు గలవు. చూద్దాం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవది మనుష్య ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చాలు. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం, యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. యేస్కేలు గ్రంథం 10:14. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహం ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖము. బాగా గమనించాలి. అంటే ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు ఉంటాయి, 4 ముఖాలు ఉంటాయి. ఈ 4 ముఖాలు నలువైపులా ఉంటాయి, నలువైపులా ఉంటాయి. ఒక్కొక్క ముఖము క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని చెప్పుద్ది, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని చెప్పుద్ది. ఎలా చెప్పుద్దో జాగ్రత్తగా వాక్యాన్ని మనం గమనించేద్దాం. మనకి యేసు ప్రభువుని గూర్చి చెప్పే సువార్తలు ఎన్ని చెప్పాలి? సువార్తలు ఎన్ని? 4. ఎన్ని సువార్తలు? 4. రైట్. ఇప్పుడు 4గిట్లో మొదటి సువార్త ఏది? మత్తయి సువార్త. రెండవ సువార్త మార్కు, మూడవ సువార్త లూకా, 4వ సువార్త యోహాన్. రైట్. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మత్తయి భక్తుడు యేసు ప్రభువుని గూర్చి చెప్పాడు. అయితే ఎలా చెప్పాడు అంటే ఆయన రాజు అని చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన అంటే? ఇప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు ఎలా కనపడతాడు మనకంటే రాజుగా కనపడతాడు. ఎలా కనపడతాడు? రాజుగా కనపడతాడు. రైట్. మార్కు సువార్తలో యేసు ప్రభువు సేవకుడిగా, పనిచేసేవాడిగా, కష్టపడే దూడవలే కనపడతాడు. కష్టపడే దూడవలే కనపడతాడు. మూడవది లూకా సువార్తలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడని మనిషిగా లూకా భక్తుడు యేసు ప్రభువారిని చూపించాడు. నాలుగవది యోహాను భక్తుడు యేసు ప్రభువారు దైవ కుమారుడు అని పక్షిరాజు ఆకారముగా చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా 4 సువార్తికులు యేసు ప్రభుని 4 కోణాలలో చూపించారు. మత్తయి రాజుగాను, అంటే సింహముగాను, మార్కు ఎద్దుగాను, అంటే పులారా సేవకుడిగాను, లూకా మనిషిగాను, యోహాను పక్షిరాజుగా 4 పోలికలతో యేసయ్యని చూపించారు. ఇప్పుడు కెరూబుకి 4 వైపులా ముఖాలు ఉన్నాయి, 4 వైపులా ముఖాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు మామూలు కెరూబుని గురించి మనం ధ్యానం చేద్దాం. మామూలు కెరూబుకి ఎన్ని రెక్కలని చెప్పాను? అందరు చెప్పాలి. ఎన్ని రెక్కలు? 4 రెక్కలు. రైట్. ఈ 4 రెక్కల క్రింద చేతులు ఉంటాయి. రెక్కలు 4, ప్రతి రెక్క కింద చెయ్యి ఉంటుంది, ప్రతి రెక్క కింద చెయ్యి ఉంటుంది. చూడండి యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యేస్కేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవుల హస్తము వంటి హస్తములుండెను. 4గిటికి ముఖములను రెక్కలను ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనం చేస్తే ప్రతి రెక్క కింద చేయి ఉంటుంది, ప్రతి రెక్క కింద చేయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 4 రెక్కలు ఏం చేస్తాయి? 2 రెక్కలు పైకెత్తుంటాయి, 2 రెక్కలు పైకెత్తుంటాయి. 2 రెక్కలతో దేహము కప్పుకుంటాయి, 2 రెక్కలతో దేహము కప్పుకుంటాయి. అదే యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం. ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో 2 ఒకదాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. 2 వాటి దేహములు కప్పుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని యొక్క లేఖనములో పులారా వ్రాయబడిన మాటలు గమనించాలి. వాటికి 4 రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలలో 2 పైకెత్తి చాపు దేవుని వైపు చూస్తుంటాయి. 2 రెక్కలతో దేహమంతా కూడా కప్పుకుంటాయి. అనగా ఇక్కడ మనం గమనించాలి, రెక్కలను విషయములో 3 పాఠాలు నేర్చుకోవాలి. రెక్కల విషయములో 3 పాఠాలు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? జాగ్రత్తగా మనం చేద్దాం. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యేస్కేలు గ్రంథం 1:9. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. వాటి రెక్కలు ఎలా ఉన్నాయి? దేనికి దానికే విడిగా లేవు. ఏమండి, రెక్కలు చక్కగా ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. అనగా రెక్కలను గూర్చి మనము నేర్చుకునే 3 పాఠాలు. ఒకటి ఐక్యత. రెండవది దేవునిని అర్థించడం. మూడవది దేహాన్ని దేవుని సన్నిధిలో చక్కగా కప్పుకోవడం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని సన్నిధిలో దేహము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా మన దేహాన్ని కప్పుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఉన్నాము గనుక మన దేహాన్ని చక్కగా పులారా భద్రం చేసుకోవాలి. అయితే ఈ కెరూబులకు ఉన్నటువంటి విషయం ఏంటి తెలుసా? రెక్కల బయట, రెక్కల లోపల మొత్తం ఒళ్ళంతా కూడా దీనికి కళ్ళే. ఒళ్ళంతా కూడా దాని బొమ్మగాని చూస్తే ఒళ్ళు గగ్గురు పొడుసుద్ది. ఒకసారి చూడండి వాక్యాన్ని మీరు. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను కన్నులతో నిండి ఉండెను. అనగా ఈ కెరూబు ఒళ్ళంతా కూడా కన్నులుంటాయి. వీపు మీద కన్నులే, ఏమండి, లోపల కళ్ళే, చేతులకు కళ్ళే, రెక్కలకు కళ్ళే. వాడి దేహం అంతా కూడా, అంటే అవి అంతా కూడా చూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. కెరూబు దేహమంతా కూడా కన్నులే. రైట్. ఇప్పుడు కింద భాగానికి వస్తే ఇక్కడ ఒక్కొక్క కెరూబుకి 4 చక్రాలు ఉంటాయి. ఎన్ని చక్రాలు ఉంటాయి? జాగ్రత్తగా గమనించాలి. ఒక్కొక్క కెరూబుకి 4 చక్రాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే చక్రములో చక్రము ఎమర్చబడి ఉంటుంది. మధ్యలో పొయ్యలాగా ఉంటుంది. మండుతూ ఉంటుంది. అంటే కెరూబు నిత్యం అగ్నితో మండుతూ ఉంటుంది. అయితే జాగ్రత్తగా గమనించాలి. ఈ చక్రాలు ఏమిటి అని అంటే, ఈ యొక్క తలకాయకి 4 రూపాలు, 4 ముఖాలు కదా. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క చక్రము, ఒక్కొక్క ఆత్మ. బాగా గమనించాలి. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క చక్రము, ఒక్కొక్క ఆత్మ. ఇప్పుడు ఈ ముఖము గాని ఇలా తిరిగితే ఈ వైపు చక్రం ఇటు తిరుగుద్ది. ఈ ముఖము గాని ఇటు తిప్పితే ఈ వైపు చక్రం ఇటు తిరుగుద్ది. కనుక ఇప్పుడు 4 రూపాలకు జీవం, 4 రూపాలకి జీవం ఎక్కడ ఉంది అంటే చక్రములలో ఉంది. ఎక్కడుంది? చక్రములు ఉంది. ఈ చక్రముల మధ్యన నిప్పులున్నాయి. ఒకసారి ప్రభువు ఒక ఆయన్ని పిలిచి, నీ వెళ్ళి కెరూబుల మధ్య నుండి నిప్పు కణములు తీసుకొచ్చి భూమి మీద పడేయి అన్నాడు. దేవునికి కోపం వచ్చి, వీళ్ళని అగ్నితో గాల్చాలా, కనుక నువ్వు వెళ్ళి ఆ నిప్పు పట్టుకొచ్చి పడేయి వాళ్ళ మీద అంటే, ఇతడు వెళ్ళి నిలబడ్డాడు కెరూబు దగ్గర. ఒక కెరూబు దగ్గర నిలబడితే ఆ కెరూబు వేరే కెరూబు వచ్చి, ఆ వేరే కెరూబు ఇంకొక కెరూబు మధ్యలో, చక్రాల మధ్యలో ఉన్న నిప్పు కణములు తీసి ఈయన చేతిలో పెడితే ఈయన తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి. చూడండి వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యేస్కేలు గ్రంథము 10వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో, జాగ్రత్తగా గమనించాలి. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఎవరితో చెప్పాడు? ఎవరు ఈ అవిసెనార ధరించుకున్నటువంటి వారు?
ప్రకటన గ్రంథం కొంచెం లోతుకి వెళ్తానే నిద్రపోకుండా కొంచెం నిద్రమోహం వాళ్ళు కొంచెం లేచి అవసరం అయితే అటు ఇటు తిరిగి వచ్చి జాగ్రత్తగా వాక్యం వినండి. ఇవాళ చెబుతున్న వాక్యం మీరు బాగొట్టుకుంటే మీ కర్మ అంతే, నేనేం చెప్పలేను, చాలా క్లియర్గా చెబుతున్నా. జాగ్రత్తగా వినండి. ఒకవేళ నిద్ర వచ్చి బడలకు వస్తే లేచెళ్ళి మొహం గడుకొచ్చుకోండి, లేదంటే నిలబడేనండి, కానీ జాగ్రత్తగా వాక్యమేనండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇంత అమూల్యమైనటువంటి విషయాలు మరలా మనకి దొరకవు కనుక జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, జాగ్రత్తగా గమనించాలి వాక్యం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. 7 తెగుళ్లను చేతబట్టుకొని ఉన్న ఆ 7గురు నిర్మలమును ప్రకాశమానమునైన నార బట్టను ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయములో నుండి వెలుపలకి వచ్చి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. వీళ్ళు పరలోకమందు ఆలయములో పనిచేస్తున్న వీళ్ళు ఏం దొడుక్కున్నారు అంటే, ఏమండి, నార బట్టలు దొడుక్కున్నారట. ఏ బట్టలు? రాతి అంటాడు. కింద మీరు ఫుట్ నోట్ మీద చదివితే అక్కడ రాయబడద్ది నార బట్టలు అని. ఏ బట్టలవి? నార బట్టలు అనేవి పరిశుద్ధుల నీతిక్రియలు. అంటే వీళ్ళు పరిశుద్ధుల నీతిక్రియలను తొడుగుకొని నీతిక్రియలు కలిగిన వారిగా ఉన్నారు. రెండవది, వారు రొమ్మున దట్టీలు కట్టుకున్నారు. పరిశుద్ధ గ్రంథములో రొమ్ము మీద దట్టి కట్టుకునేది ప్రధాన యాజకుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుని ప్రత్యక్ష గుడారము లోపలికి వెళ్ళేటప్పుడు, అనగా గర్భాలయం అనబడుతున్న అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రొమ్మున ఒక దట్టి కట్టుకుంటాడు. ఇది ఇటు 9 అంగుళాలు, ఇటు 9 అంగుళాలు, ఇటు 9 అంగుళాలు, ఇటు 9 అంగుళాలు చతురస్రాకారములో ఉంటుంది. 9 అంగుళాలు అంటే జాన. అయితే ఈ 9 అంగుళాల ఈ పట్టీ మీద ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు చెక్కబడిన రత్నాలు పొదుగుంటాయి. ఒక్కొక్క వరుసకి 3 కాడకి 4 వరుసల 4 3 12 చెక్కి ఆ యొక్క దట్టిలో పెట్టి దాన్ని రొమ్ము మీద కట్టుకుని యాజకుడు లోపలికి వెళ్తాడు. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఉన్నాయి గనక ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాల భారమును నేను దేవుని దగ్గరికి మోసుకెళుతున్నాను అని చెప్పడానికి గాను ప్రధాన యాజకుడు రొమ్మున దట్టి కట్టుకుని వెళ్ళాలి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనం. మరియు నీవు న్యాయ విధాన పథకములో అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అది అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. జాగ్రత్తగా గమనించాలి. అనగా ప్రధాన యాజకుడు దట్టి కట్టుకుని వెళతాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథములో మనం చూస్తే వాళ్ళు ఏంటి నారబట్ట తొడుక్కున్నారు, రొమ్మును దట్టి కట్టుకున్నారు అంటే వాళ్ళు ప్రధాన యాజకులు. ఇప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి వాడు ఒకడు నిలబడితే ఆ ప్రధాన యాజకుడైన వానితో దేవుడు ఏమని మాట్లాడాడు? యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనానికి వద్దాం. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణము మీద చల్లుమని
సెలవీయగా చాలు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు? ఆ ప్రధాన యాజకుడైన వానితో, నువ్వు వెళ్ళి కెరూబు చక్రముల మధ్యన ఉన్న నిప్పులు తీసుకొచ్చి పట్టణం మీద చల్లు. దేని మీద చల్లాలా? బైబిల్లో ఎక్కడైనా దేవుడు అగ్నిని పట్టణం మీద జల్లినట్టు చూస్తామా? సొదొమ గుమార మీద జల్లలా? సొదొమ గుమార మీద అగ్ని వర్షం ఎక్కడి నుంచి కురిసింది? జాగ్రత్తగా గమనించాలి. మొన్న ఎప్పుడు 2 రోజుల క్రితం నేను ఇండియాలో ఉన్న ఒక సేవకుడితో మాట్లాడుతుంటే, అయ్యా వర్షం పడితే వర్షముతో పాటు పిడుగులు పడిపోతున్నాయండి, ఎక్కువ పిడుగులు పడుతున్నాయి. ఈ మధ్యన ఎక్కడ కూడా చూడలేదు అలాగా. వర్షం పడుతుంటే వర్షముతో పాటు పిడుగులు పడిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు అన్నారు. ఎక్కడి నుంచి పడుతున్నాయి పిడుగులు? అసలు పిడుగు అంటే ఏమిటి? చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయమనగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. అంటే పరలోకములో బలిపీఠం ఉంది. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి? పరలోకములో బలిపీఠం ఉంది. బాగా గమనించాలి. పరలోకములో బలిపీఠం ఉంది. బలిపీఠం మీద అగ్ని ఉంది. బలిపీఠం ఏమని చెప్పండి? అంటే బలిపీఠం మీద అగ్ని ఎందుకు ఉంటుంది? బలి అర్పించడానికి. ఏమండి? దహన బలి, సమాధాన బలి, నైవేద్య బలి, ఏమండి అపరాధ పరిహారార్థ బలి, ఏమండి బలు అర్పించేటప్పుడు బలిపీఠం మీద అగ్ని ఉంటుంది. బైబిల్లో రాయబడిన మాట, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదట. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని కూడా ఆరిపోకూడదు. లేవికాండం చూడండి జాగ్రత్తగా. లేవికాండము 6వ అధ్యాయం చదువుదాం ఒకసారి మనం. లేవికాండం 6వ అధ్యాయం 12వ వచనం. అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం. బలిపీఠము మీద అగ్ని ఆరకూడదు. అగ్ని ఆరకూడదు. బలిపీఠం మన ప్రార్థనా జీవితం. అగ్ని ప్రార్థన. నీ అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. నీ బలిపీఠం మీద నిత్యం అగ్ని ఉండాలి. అనగా నీ ప్రార్థన జీవితములో ప్రార్థన ఎప్పుడు చల్లారిపోకూడదు. ప్రార్థన ఎప్పుడు చల్లారిపోకూడదు. చాలామంది బలిపీఠాలు ఇప్పుడు ఎలా ఉన్నో తెలుసా? చల్లారిపోయాయి. చాలామంది బలిపీఠాలు పడద్రోయబడ్డాయి. ఒకప్పుడు ఉన్న ప్రార్థన లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్నటువంటి మంట లేదు ఇప్పుడు. ఒకప్పుడున్న అగ్ని ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన జీవితం ఇప్పుడు చల్లారిపోయింది. చల్లారిపోయింది. జాగ్రత్త సుమా. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, బలిపీఠం మీద అగ్ని ఉంది. నిప్పులు తీసి ఆ దూత ఇసిరితేనట భూమి మీద. ఆ ఇసిరినివి ఆ కణాలు భూమి మీద పడేటప్పుడు ఉరుములు వస్తున్నాయట, మెరుపులు వస్తున్నాయట, భూకంపాలు కలుగుతున్నాయట. మెరుపులు అంటే పిడుగులు పడుతున్నాయి. పిడుగులు ఎక్కడి నుంచి పడుతున్నాయి? పరలోకము నుండి దేవుడు నిప్పు కణములు ఇసురు భూమి మీద. అంటే దేవుని దూత ఇసరగా ఒక్కొక్క కణము ఒక్కొక్క పిడుగై భూమి మీద పడతా ఉంది. భూమి మీద పడతా ఉంది. అనగా దేవుని యొక్క కోపం ఆ పిడుగులో మనకు కనపడద్ది. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆ కెరూబుతో అన్నాడు, నీ వెళ్ళు, చక్రాల మధ్యలో అగ్ని తీసుకురా, పట్నం మీద చల్లు. అగ్ని చేత కాల్చబడాలంటే ఈ యొక్క ప్రధాన యాజకుడు లాంటి వ్యక్తి వెళ్ళి నిలబడ్డాడు కెరూబు దగ్గర. ఏం చేసింది కెరూబు? యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. కెరూబులలో ఒకడు వెలుపల మధ్యనున్న కెరూబుల మధ్యన ఉన్న అగ్ని వైపు చెయ్య చాపి
నిప్పులు తీసి అవిసె నార బట్ట ధరించుకొనిన వాని చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయలుదేరును. ఏం చేశాడంటే వాడు అవి పట్టుకొని బయలుదేరాడు. ఏం చేయడానికి చెప్పాలి? ఏం చేయడానికి? పట్టణం మీద విసరడానికి. పట్టణం మీద విసరడానికి. ఇప్పుడు పట్టణం మీద నిప్పులు చలితే ఏమవుద్ది? పట్టణం కాలిపోద్ది. పట్టణం కాలిపోద్ది. పట్టణం నాశనం అయిపోద్ది. పట్టణం పాడైపోద్ది. అగ్ని గంధకముల చేత, అగ్ని చేత పట్టణం నాశనం అయిపోతుంది. అందుకని జాగ్రత్తగా గమనించాలి. కెరూబుల మధ్యలో, కెరూబుల నడుము దగ్గర ఉన్న చక్రముల మధ్యలో అగ్ని ఉంది. అగ్ని ఉంది, గమనించాలి. ఎన్ని చక్రాలు ఉన్నాయి చెప్పరా? ఎన్ని చక్రాలు ఉన్నాయి? 4 చక్రాలు. ఈ 4 చక్రాలు కూడా వాటి యొక్క ప్రాణం, వాటి యొక్క జీవం. అనగా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రాణం, ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రం. ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయి కానీ అటు ఇటు తిరగవు, అటు ఇటు తిరగవు. బాగా గమనించాలి. వాక్యం చూడండి దయచేసి. వాక్య గ్రంథాన్ని యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండును. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు వాటికున్న శ్రేష్టమైన లక్షణం ఏంటి? అవి అటుగాని ఇటుగాని తిరగవు, తిన్నగా ఎదురుగా పోతాయి. దేవుని విశ్వాసులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే అటు ఇటు తిరిగే లక్షణం ఉండకూడదు. తిన్నగా నడడం నేర్చుకోవాలా. ఎలా నేర్చుకోవాలా? అటు ఇటు తిరిగే లక్షణం ఎవరిదో తెలుసా? సాతాను లక్షణం. ఎవరి లక్షణం? సాతాను లక్షణం. ఒక రోజున సాతాను మనలాగే మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్తే ఆలస్యంగా వెళ్ళాడు. జాగ్రత్తగా మనం చాలామందికి మీటింగ్ అంటే ఆలస్యంగా వెళ్ళే రోగం ఉంటుంది. ఇది ఒక రోగం. వీళ్ళకి ఎక్కడికైనా ముందు పరిగెడతారు. దేవుని పని అనే వాళ్ళకి ఏ ముద్రించినట్టుగా ఓడబడిచినట్టుగా ఆలస్యంగా బయలుదేరతారు. పైగా ఆలస్యంగా బయలుదేరి వచ్చేవారు కాకూడదా? ఏమండి నువ్వు వచ్చేవారు కాగాల? నువ్వు పెద్ద మంత్రివనా? సిగ్గులేదా మాట చెప్పడానికి? దైవజనుడు ఒక టైం చెబితే 10 నిమిషాలు ముందుండాలా. అది భక్తి గల లక్షణం. లేకపోతే మానేసి ఇంట్లో కూర్చో. 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరేది ఏం ముద్రిస్తావని చాలామంది. ఇది సాతాను యొక్క లక్షణం. నువ్వు ప్రార్థన రావాలంటే 10 నిమిషాలు ముందురా. డ్యూటీ 10 నిమిషాలు ముందు వెళ్తున్నావుగా. ఏమంటే ఎక్కడికి వెళ్ళాలంటే 10 నిమిషాలు ముందు వెళ్తున్నావుగా. నువ్వు ఫ్లైట్కి వెళ్ళాలంటే 10 నిమిషాలు ముందు వెళ్తున్నావు కానీ ఇప్పుడు ఆపుతున్నాడు ఫ్లైట్ నీకోసం ఏమన్నా? మరి దేవుని మందిరికి ఎందుకు అంత నిర్లక్ష్యం? దేవుని మందిరికి ఎందుకు అంత ఏమండి ఇది బద్ధకం? దేవుని మందిరం భయం లేదా? దేవుడు భయం లేదా? జాగ్రత్త, జాగ్రత్త. శాపం తెచ్చుకోవద్దు నేను చెబుతున్నా. మీరు భక్తులు ఉన్నారనుకుంటున్నారు కానీ శాపం తెచ్చుకునే పనులు చేస్తున్నారు మీరు చేసే పనులన్నీ. జాగ్రత్తగా గమనించాలి. ఒక రోజున మీటింగ్కి ఆలస్యం అయిపోయాడు సాతానుడు. ఆలస్యమైతే దేవుడు అడిగాడు, ఏం ఆలస్యం ఎందుకు అయిందయ్యా నువ్వు అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నా. ఏం చేస్తున్నాడంట? చూడండి వాక్యం ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. యెహోవా ఒకడ నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచారం చేస్తూ చాలు. దేవుడు మీటింగ్కి రారా తిన్నగా అంటే వీడంట తిరుగుతున్నా అంట భూమిలో. ఏం పని వీడికి? ఏమండి ఆడి పనేదో ఆడు చూసుకుని వచ్చేయొద్దా సభకి? ఏంటి పెత్తనాలు చేస్తున్నాడు ఇప్పుడు ఊళ్ళో అయ్యగారు. దేవుడు అడిగాడు అంటే దేవుడు ప్రతిదాన్ని లెక్క అడుగుతాడు. ఆలస్యంగా వచ్చేసరి కూర్చో అనే రకంగా దేవుడు కరెక్ట్గా అడుగుతాడు. నీకు టైం చెప్పానుగా, నువ్వెందుకు రాలేదు, ఏం చేసినట్టు నువ్వు అని దేవుడు లెక్క అడుగుతాడు. జాగ్రత్త. మనము చేస్తున్నది మంచి పనైనా చెడ్డ పనైనా దేవుడు లెక్క రాస్తున్నాడు. ఒక రోజున లెక్కలు అడుగుతాడు. చూడండి వాక్య గ్రంథంలో ఒకసారి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి వచనం. ప్రసంగి గ్రంథం 12 ఆఖరి వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు
ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి జాగ్రత్తగా గమనించాలి. నువ్వు చేసే పని మంచిది కానీ చెడ్డది కానీ ప్రతి దాన్ని తీర్పులోకి తెస్తాడు దేవుడు, తీర్పులోకి తెస్తాడు. జాగ్రత్త సుమ. మనము చేసేది ఏం చేస్తున్నామో ఆలోచించాలి. కొంతమంది అంటారు, నేను టయానికి రెడీ అయిన అయ్యారు, ఆ మనిషి వస్తుందని ఆగానంటారు. ఆ మనిషి వస్తుందని నువ్వు ఆగడం ఏంటి? నీకు తెలుసుగా టయానికి వెళ్ళాలని. ఆ మనిషితో చెప్పాలా, అమ్మ టయానికి వస్తే తీసుకెళ్తా, నిమిషం లేట్ అయినా వద్దు నువ్వు, ఎందుకంటే మా దైవజనుడు ఊరుకోడు అన్నటువంటి మాట చెప్పాలా. ఆ టయానికి వస్తే నువ్వు తీసుకురావాలా, లేదంటే అమ్మ ఇంకోసారి తీసుకెళ్తాను ఎందుకంటే టైం దాటితే కుదరదని చెప్పి వదిలేయాలా. అది విశ్వాస యొక్క లక్షణం. వాళ్ళ కోసం నువ్వు ఆగిపోయి నీ కోసం ఏమండి మిగతా వాళ్ళని ఆపేసి ఏం చేస్తున్నారంటే అటు ఇటు పెత్తనాలు చేస్తున్నారంటే సాకులు చెప్పకూడదు, తప్పు. దేవుని యొక్క పనిలో ఏమండి శాపం తెచ్చుకోకూడదు. తెలుసు బైబిల్ అంటుంది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. చూడండి వాక్యాన్ని, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. జాగ్రత్తగా గమనించాలి. దేవుని కార్యములు అశ్రద్ధగా చేయొద్దు. నువ్వు రావాలనుకుంటే 10 నిమిషాలు ముందే రా దేవుని మందిరానికి. లేదు ఇవాళ ఆలస్యం అయిపోద్దంటే ఇక రావద్దు అసలు. ఎందుకో తెలుసా, నువ్వు ఆలస్యంగా వచ్చి శాపం తెచ్చుకుంటావు. దేవుని మందిరానికి మనం త్వరగా పరిగెత్తడం నేర్చుకోవాలా. సాతాను లక్షణం అటు ఇటు తిరిగి ఆలస్యం అయిపోయే లక్షణం. దేవుని పిల్లల లక్షణం అది కాదు. దేవుని పిల్లల లక్షణం అది కాదు. దేవుని పిల్లలు ప్రార్థన 10 గంటలంటే ఏమండి, పాదకు 10 గంటలకే దేవుని మందిరంలో ఉండాలా. ఏం డ్యూటీకి వెళ్తారు 10 నిమిషాల ముందు, ఏదైనా కార్యం అంటే 10 నిమిషాల ముందు పరిగెత్తట్లా. చాలామందిని గమనిస్తాను, 10 గంటలు ఇక్కడ అయిన తర్వాత ఇంటికాడ బయలుదేరతారు, దూరంగా అతను ఇంటికాడ ఎప్పటివరకు మీరారు అంటకాదు. ఎక్కడ ఏమండి 10 అయితే అప్పుడు బయలుదేరతారు కొంప దగ్గర. పావుగంట ముందు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు కొడతాడా? లేకపోతే పావుగంటలో ఇంట్లో ఉండి పిల్లలకు పాలిస్తావా? ఏ ముద్రిస్తావు? 10 గంటలు ఇక్కడేగా 2 అడుగులు వేస్తాననుకుంటాం. ఈ లోపల 10 గంటలు ఇక్కడ అయ్యింది, వచ్చి వస్తారు 2 నిమిషాలు అయిపోతుంటావు. ఈ లోపల మధ్యలో ఏ ఎదురు దెబ్బ తగిలింది, కాలు బేకింది, అప్పుడేమవుద్ది? ఒక 10 నిమిషాలు ముందు వస్తే ఎంత బాగుంటుంది? దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది? మనకు ఎప్పుడొద్దు బుద్ధి, ఎప్పుడొద్దు జ్ఞానం ఇంకా మన జీవితాల్లో? సత్య వరకు ఇంకా ఎంతసేపు దైవజనుడు చెబుతానే ఉండాలా జీవితాల్లో? మారవా మనం ఇంకా? జాగ్రత్త. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. 10 నిమిషాలు ముందే దేవుని మందిరానికి రండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాతో మాట్లాడండి అయ్యా ఈ రోజునని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చోండి, చక్కగా వాక్యం వినండి, చక్కగా దీవించబడండి. అది మానేసి ఆరాధన ప్రారంభం అయిపోయిన తర్వాత ఏదో 4 పిల్లలు సక్కబెట్టి వచ్చిన దానిలాగా ఏమండి ఇక్కడ మనకి పిల్లలు లేరు, ఏమండి కొంపనేమో ఊడాల్సిన పని లేదు, ఉద్ధరించాల్సిన పని లేవుగా. చక్కగా దేవుని మందిరానికి ఎంత త్వరగా రావచ్చు, ఎంత చక్కగా పనులు చక్కబెట్టుకుని అవసరమైతే ఉంటే ఏళ్ళంక చేసుకోవచ్చు. జాగ్రత్త. దేవుని కార్యాలను ఎరిగి కూడా తప్పు చేస్తున్నాం మనం. నువ్వు ఎరిగి తప్పు చేయడం తప్పు. నువ్వు ఎరగకపోతే పర్వాలా, నీకు తెలిసి పాపం చేస్తా ఉన్నావు. దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే వాక్యం చదువుతుంటే భయమేస్తూ ఉంది. వాక్యం చదువుతుంటే భయమేస్తుంది. రేపొద్దున ప్రభువుగాని నన్ను వదిలేస్తే తీసుకెళ్ళకోకుండా నా గతేమైపోద్దని భయమేస్తుంది. మన పరిస్థితి ఏమైపోద్ది? నిత్య నరకమేగా. నరకం ఎంత భయంకరమైనది! నరకం ఎంత భయంకరమైనది ఆలోచించండి. ఈ యొక్క దూతల చక్రాలలో అగ్ని ఉంది. అగ్ని తీసి విసురుతుంటే పట్టణాలు కాలిపోతాయి. ఇవి ఎలా నడుస్తాయో తెలుసా? ఎదురుకి నడిచే స్వభావమే కానీ అటు ఇటు తిరిగే లక్షణం కాదు. అటు ఇటు తిరిగే లక్షణం కాదు. ఈ పక్షిరాజులాగా ఉన్న ముఖము కానీ, దూడ ముఖము కానీ, మనిషి ముఖము కానీ 4 ముఖాలైనా సరే ఎదురుగా నడుస్తే కానీ పక్కకు ఇడిదిరగడం తిరిగే విధానము కాదు. ఏ ముఖమైతే కదులుతుందో దాని చక్రము అటువైపు తిరుగుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇక కాళ్ళ దగ్గరకు వస్తే కాళ్ళు ఎలా ఉంది తెలుసా? పెయ్య కాళ్ళు వలె ఉంటాయి.
అపరంజిలాగా ఉంటాయి. అంటే తళతళ మెరుస్తున్న ఇత్తడిని పోలి ఉంటాయి. తళతళ మెరుస్తున్న ఇత్తడిని పోలి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనం చేస్తున్నప్పుడు వాటి యొక్క ఆకారాలు లేక వాటి యొక్క పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే చాలా భయమేస్తుంది, చాలా భయమేస్తుంది. చూడండి, వాటిని ఒకసారి మనం వాక్య గ్రంథాన్ని మరలా చదువుదాం. దేవుని యొక్క లేఖనములో నుండి యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనము నుండి, నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనబడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్టుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా నుండెను. ఒక్కొక్క చక్రమునకు మరి యొక్క ఒక్కొక్క చక్రము లోపల మరొక చక్రం ఉన్నట్టుగా కనబడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగుచున్నట్టుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచూ ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చక్రాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో మనం చూస్తున్నాం. వాటి కాళ్ళు ఎలాగున్నాయో చూద్దాం ఇప్పుడు మనం ఒక్కసారి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 1:7. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి, వాటి అరికాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె నుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖన పులారా ఏంటి మాట్లాడుతూ ఉంది. వాటి కాళ్ళు 3 విషయాలు నేర్పుతున్నాయి. ఒకటి, చక్కగా నిలబడ్డాయట. ఎలా నిలబడ్డాయి? చాలా మందికి చక్కగా నిలబడడం చేత రాదు. ఒక కాలు ఇలా అంటాము, ఒక కాలు ఇలా అంటాము, ఏమండి ఇలా కదులుతుంటారు. గుర్రానికి 4 కాళ్ళు ఉన్నా 3 కాళ్ళ మీదే నిలబడద్ది. 4వ కాలు ఇలా ఆంచదు, ఇలా పెడద్ది. మనలో చాలామందికి తిన్నగా ఇలా నిలబడడం రాదు. ఇలా నిలబడి మాట్లాడడం లేకపోతే ఇలా నిలబడి ఏమండి చూడడం రాదు. ఒక కాలు ఇలాగా లేకపోతే ఇలాగ అంటాం. బైబిల్ గ్రంథం చెబుతుంది అవి చక్కగా నిలబడతాయి. చక్కగా నిలబడితే ఏం జరుగుద్ది తెలుసా? దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీలో చక్కగా నిలబడే గుణం ఉండాల. చూడండి వాక్యాన్ని ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాటలాడవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యెహెజ్కేలుకి చక్కగా నిలబడడం రాదు. యెహెజ్కేలు చక్కగా నిలబడ్డము రాదు. ఏమండి ఎలా మడితే నిలబడేవాళ్ళతో దేవుడు మాట్లాడడు. వంకరగా నిలబడేతో మాట్లాడదు. తిన్నగా నిలబడేవాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. చక్కగా నిలబడేవాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు చక్కగా నిలబడ్డం నేర్చుకోవాలి. వంకరతనం పోవాలా నీలో? వంకరతనమో పోవాలా? నిలబడతావు కానీ వంకరగా నిలబడతావు. జాగ్రత్త, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఇదిగో నువ్వు చక్కగా నిలబడు. ఎప్పుడు నిలబడతాడు తెలుసా? మరి చక్కగా దేవుని ఆత్మ ఆ మనిషిలోకి వస్తే అప్పుడు ఆ మనిషి చక్కగా నిలబడతాడు. చూడండి వాక్య గ్రంథం ఒకసారి చూద్దాం మనం. 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు తాను నిలబడాలి అంటే తన వల్ల కాల, ఆత్మ వచ్చి నిలబెడితేనే కానీ అతడు చక్కగా నిలబడాల. మనం చక్కగా నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే మనలో ఉన్న వంకరతనమంతా చెక్కుతాడు. మనలో ఉన్న కల్మషం చెక్కుతాడు. మనలో ఉన్న ఆ యొక్క భక్తిహీనతను తీసేస్తాడు. చాలామంది పరిశుద్ధాత్మను పొందరు. ఎందుకంటే భయం. పొందితే శుభ్రంగా కాల్చేస్తాడు. మొత్తలో ఉన్న లోపల ఉన్న చెడంతా కూడా కాల్చేస్తాడు. చూడండి 106వ కీర్తన 18వ చరణం,
106వ కీర్తన 18వ చరణం చదవండి. వారి సంఘములో అగ్ని రగిలేను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. చాలు. వారి సంఘములో అగ్ని రగులుకుంది, అదేం చేసింది తెలుసా? భక్తిహీనులైన వారిని కాల్చివేసింది. దేవుని ఆత్మ మనలోనికి వస్తే మనలో ఉన్న భక్తిహీనత కాల్చేస్తుంది, చెడు స్వభావం కాల్చేస్తుంది, వ్యర్థత కాల్చేస్తుంది, పనికి రాని తనము ఏదుందో అది మనలో కాల్చివేస్తుంది. అయితే దేవుని ఆత్మ పొందకపోతే మనలో చెత్తగానే ఉంటుంది. నువ్వెన్ని ప్రసంగాలు విను, ఎన్నిసార్లు గుడికెళ్ళు, నువ్వెన్ని పాటలు పాడు, ఎంత ప్రార్థన చేయి, ఎంత కానుకవు, దేవకుడు ఎంత బోధ చేయని, ఎన్ని చేసినా మన బ్రతుకులో చెత్తగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? చెత్తను కాల్చివేసే అగ్ని స్వరూపుడైన పరిశుద్ధాత్ముడు లోపల లేడు గనక. మనం తిన్నగా నిలబడాలి అంటే, చక్కగా నిలబడాలంటే, మన హృదయములో ఉన్న వంకరతనం పోవాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే దేవుని ఆత్మ మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనల్ని చక్కగా ఆయన నిలబెట్టి మనతో మాట్లాడతాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క లేఖనం మాట్లాడుతుంది, వాటి కాళ్ళు చక్కగా నిలబడతాయి. రెండవది, వాటి కాళ్ళు ఎలా ఉన్నాయంటే పెయ్య కాళ్ళు వలె. పెయ్య అనగా కోడెగిత్త. కోడెగిత్త కాళ్ళు దేనికి ఉపయోగిస్తారు తెలుసా? ఏమండి, కోడెగిత్తను దేంతో పోలుస్తారంటే, హుషారుగా ఆనందముతో గంతులు వేసినప్పుడు కోడెగిత్తలాగా చెంగుని ఎగురుతున్నాడండి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎగురుతారు చెంగునా? ఏమండి, ఎవరు ఎగురుతారంటే ఆరోగ్యం బాగున్నోళ్ళు. ఎవరు ఎగురుతారు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు ఎగురుతారు? ఆరోగ్యం ఎవరికి బాగుంటుంది తెలుసా? ఆరోగ్యం ఎవరికి బాగుంటుందో చూడండి. 2 వచనాలు చూద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందమే యేసుతో జీవితము, ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నజరేయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా గలిలయా. ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే క్రీస్తుతో పయనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో ఎవరు గంతులేస్తారు అంటే, నీతి సూర్యుడైన క్రీస్తు రెక్కల క్రిందకు ఎవరొస్తారో వాళ్లకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. వాళ్ళు కోడెగిత్తలాగా గంతులేస్తారట. దేవునికి స్తోత్రం. మనకి ఆరోగ్యం బాగుండాలి, గంతులు వేయాలంటే ఎముక సత్తు ఉండాలా. ఏముండాలా? ఎముకలు బలంగా ఉండాలా. మరి ఎముకలు బలంగా ఎప్పుడు ఉంటాయి? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమో విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును.
దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నేను తెలివిగల మనిషిని అనుకోవద్దు. జాగ్రత్త. దేవునికి ఏమండి నీ జ్ఞానం వెర్రితనం. లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. మనం ఏదో పెద్ద తెలివిగలవాడు అనుకుంటాం. జాగ్రత్తగా మనం చాలా మన తెలివి దేవుని దృష్టిలో వెర్రితనం. బైబిల్ అంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు, చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు దేవుడు ఇస్తాడు. కనుక దేవుని పిల్లలుగా ఏమండి పెయ్య కాళ్ళు వలె అనగా గొంతులు వేసే కాళ్ళ వలె మన కాళ్ళు దేవుని యొక్క సన్నిధానములో ఉండాలి. మూడవది, ఆ కాళ్ళు ఎలాగున్నాయో తెలుసా? ఏమండి తళతళలాడుచున్న అపరంజిని పోలి ఉన్నాయట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తళతళలాడుచున్న అపరంజిని పోలి ఉన్నాయి అనగా దేవుని యొక్క లేఖన గ్రంథం ప్రకారం మనం ఎలాగుండాలి, మనం దేన్ని అలంకరించుకోవాలి, దేవుని దగ్గర నిలబడినప్పుడు మన స్వరూపం ఎలాగుండాలి ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 45 కీర్తన 9వ చరణం. కీర్తన గ్రంథం 45:9, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. రాణి ఓపీరు అని చదవకూడదు, రాణి ఓపీరు అపరంజితో. ఓపీరు అనే దేశం, ఓపీరు అనేది దేశం. ఎందుకంటే సొలొమోను కాలములో బంగారాన్ని ఆ యొక్క ఓపీరు అనే దేశము నుండి దిగుబడి చేసేవారు. ఓపీరు దేశము నుండి దిగుబడి చేసేవారు. అక్కడికి వాడ వెళ్ళి ఆ వాడపురులారా వాటిని ఎక్కించుకొని తీసుకుని వస్తుండే. చూడండి వాక్య గ్రంథం ఒక్కసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచనాలు. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు దరినున్న యెసన్గే బేరునకును ఏలాతునకును పోగా, హీరాము తన పనివారి ద్వారా వాడలను వాడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓపీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారమును రాజైన సొలొమోను యొద్దకు తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనపులారా మాట్లాడుతూ ఉంది, ఓపీరునకు వెళ్ళి వాళ్ళు ఓపీరు నుండే 900 మణుగుల బంగారాన్ని వారు ఎక్కించుకుని తీసుకొచ్చారట. అనగా ఓపీరు అనేది దేశం, ఓపీరు అనేది దేశం. బంగారమునకు పెట్టిన పేరు అది, బంగారమునకు పెట్టిన పేరు అది. రాణి ఏ దేశపు అపరంజితో అలంకరించుకుంటుంది అంటే ఓపీరు అపరంజితో, ఓపీరు అపరంజితో. అపరంజి ఇత్తడి అనగా ఇత్తడి దేనికి ముంగుర్తు అంటే విమోచనకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి విమోచనను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ యొక్క కెరూబుల కాళ్ళు 3 పాఠాలు నేర్పుతున్నాయి. ఒకటి చక్కగా నిలబడ్డం, రెండవది కోడెగిత్త కాళ్ళులాగా బలముగా దృఢముగా గంతులు వేసేటట్లుగా ఉండడం, మూడవది విమోచింపబడినటువంటి ఏమండి కాళ్ళుగా అనగా ఏ బంధాలు లేని కాళ్ళు, ఏ బంధాలు లేని కాళ్ళు. ఎలాగున ఆ యొక్క కెరూబు నిలబడుతుంది. అయితే ఇప్పుడు ఈ కెరూబుని దేవుడు దూతగా వాడుకుంటున్నాడు, దూతగా వాడుకుంటున్నాడు. ఎందుకు అనంటే ఎక్కడికైనా ఆయన ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు ఆయన కెరూబు మీద ఎక్కి ఎగిరి వస్తాడు. కీర్తన గ్రంథం 18వ కీర్తన 10వ చరణం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 10వ చరణం చదువుదాం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కెరూబు ఆయనను మోసుకుని పోయే దూత.
ఒక విశ్వాసి ఎవరో తెలుసా? ఆయనను మోసుకుని పోయే దూత. ఆయనను మోసుకుని పోయే దూత. కెరూబు ఎలాగైతే ప్రభు వారిని మోసుకుని వెళుతుందో, ఒక విశ్వాసి అనేక స్థలములకు యేసు ప్రభు వారిని మోసుకుని పోవాలా. యేసు ప్రభు వారిని మోసుకుని పోవాలా. వాక్యమును మోసుకుని పోవడమే, వాక్యమును మోసుకొని పోవడమే యేసుని మోసుకుని పోవడం. అయితే మోసుకుని పోయే ఈ కెరూబు తల ఎలాగుంటుందో జస్ట్ ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఆదివారం రాత్రి తలను గూర్చి పూర్తిగా వివరణ చేస్తా. జ్ఞాపం చేసుకోవాలి, మనము పరిశుద్ధుడైన దేవునిని మోసుకుని పోవాలంటే ఈ కెరూబు పైభాగం అంతా కూడా తెల్లగా స్ఫటికములాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్ఫటికం అంటే ఏంటి? తెల్లగా ఐసుగడ్డ, తెల్లని ఐసుగడ్డ. కెరూబు తల ఎలాగుంటుందంటే తెల్లని స్ఫటికములాగా ఉంటుంది. ఒకటి. రెండోది, ఆ యొక్క స్ఫటికము లాంటి తెల్లని ఆ యొక్క పులార తల పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆ తల తెల్లగా ఉంటుంది పైభాగం, తెల్లని పైన నీలకాంతమైంది ఒకటి ఉంటుంది. నీలకాంతమైన దానిపైన సింహాసనం ఉంటుంది. అంటే 3 భాగాలు, ఒక్కొక్కటి 3 అంశాలు మనకు జ్ఞాపం చేస్తుంది. శిరస్సు పైన దేవుడు కూర్చుని ప్రయాణము చేయాలి అనంటే ఒకటి స్ఫటికము లాంటి ఆకారం ఉంటుంది, రెండవది నీలకాంతమయమైన ఆకారం ఉంటుంది, మూడవది సింహాసనం ఉంటుంది. ఈ 3 కానీ నీ శిరస్సు మీద ఉంటే నీవే ఒక కెరూబు అవుతావు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కెరూబులాగా మనం ఎలా సిద్ధపడాలో ఆదివారం మనం ధ్యానం చేద్దాం. ఎందుకో తెలుసా? ఆయన ఎవరు అంటే కెరూబుల మధ్య నివసించువాడు. దేవునికి స్తోత్రం. మన మూలవాక్యం మర్చిపోకూడదు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 వచనాల్లో వ్రాయబడిన మాట, కెరూబుల మధ్య నివాసముండు యెహోవా మందసం అంటాడు. అనగా ఆయన ఎక్కడ నివాసం ఉండే దేవుడు అంటే కెరూబుల మధ్యన నివాసం ఉండేవాడు. ఆ కెరూబులు ఎవరు అంటే విశ్వాసులైన మనకి సాదృశ్యం. మన మధ్యన దేవుడు ఉండాలి అంటే, మనం ఆయనకు వాహనమై ఉండాలి అంటే, ఆయనను మోసుకుని పోవాలంటే వాటి రెక్కలు ఎలాగున్నాయో అలా మనం ఉండాలి, వాటి కాళ్ళు ఎలాగున్నాయో ఆ లక్షణాలు మనలో ఉండాలి, వాటి యొక్క చక్రాలు ఎలాగున్నాయో వాటి లక్షణాలు మనలో ఉండాలి, వాటి యొక్క పులర కన్నులు ఎలాగుండాయో అలాంటి లక్షణాలు మనలో ఉండాలి, వాటి శిరస్సు ఎలాగుండాలో వాటి యొక్క స్వభావపు లక్షణాలు మనలో ఉండాలి. దేవుని చిత్తమైతే ఆదివారం రాత్రి శిరస్సును గురించి మనం ధ్యానం చేద్దాం. ఆ తరువాత ఒక్కొక్క వారం ఒక్కొక్క ఐటెంను గురించి మనం నేర్చుకుందాం. కాళ్ళను గురించి, చేతులను గురించి, 4 ముఖాలను గూర్చి, ఏమండి చక్రాలను గూర్చి, వాటి కార్యాలను గూర్చి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కెరూబులు 3 పనులకు దేవుడు వాడాడు. ఒకటి, ఆయనను స్తుతించడానికి, ఆయనను స్తుతించడానికి. 2, ఆయనను మోసుకుని పోవడానికి, ఆయనను మోసుకుని పోవడానికి. 3, ఆయన చెప్పిన పని చేయడానికి, ఆయన చెప్పిన పని చేయడానికి. మనకు కూడా 3 పనులు ఉన్నాయి. ఒకటి, ఆయనను దివారాత్రములు ఆరాధించడం. దేవునికి స్తోత్రం. ఆయన దివారాత్రములు ఆరాధించడం. రెండవది, ఆయనను అనేక స్థలాలకు సువార్త రూపముగా మోసుకుని పోవడం, సువార్త రూపముగా మోసుకుని పోవడం. మూడవది, ఆయన ఏం చెప్పాడో నీతో అది చేయడం, ఆయన నాతో ఏం చెప్పాడో అది చేయడం. ఈ 3 మనం చేయగలిగితే పరలోకమందు దేవుని సింహాసనం యొద్ద ఉన్న కెరూబుల వలె నిత్యము యుగయుగములు ఆయనతో ఉంటాం. అలాంటి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం దయచేసి. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి మమ్ములను ప్రేమించి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో లేఖనముల ద్వారా
మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయనా, విత్తబడిన వాక్యం దుష్టుడు బిడ్డల హృదయాల్లో నుండి ఎత్తుకుని పోకుండా నీరు కట్టు ప్రభువా. ఫలింపు దయచేయి నాయనా. వాక్యం విన్నారు, బలపరచు నాయనా. కెరూబుల్లో ఉన్న శ్రేష్టమైన లక్షణములు మాలో ఉండునట్లుగా నీ కార్యములు జరిగించి మీరు కృపచేత నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.